अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। जय श्रीमन्नारायण, जय श्रीकृष्ण, जय जय శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు అమ్మ గోదాదేవి చెప్పినటువంటి ధనుర్మాస వ్రతంలో తిరుప్పావైలో 16వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ పాసురంలో నందగోపు గృహం దగ్గరికి వెళ్ళి నందగోపుని గృహం దగ్గరికి వెళ్ళినటువంటి ఆ గోపికలంతా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు. నిన్నటి వరకు గోపికలందరినీ మేలుకొల్పడం, వీళ్ళందరూ కూడా ఒక గుంపుగా వెళ్ళి ఆ నందగోపుని గృహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు. మనమందరం కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులకు నమస్కరించి వాళ్ళ ఆజ్ఞను తీసుకొని విరమాల సన్నిధికి చేరుకోవాలి. ఇదే మనకి ఈ పాసురం ద్వారా అమ్మ తెలుపుతుందన్నమాట. పాసురాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றுந்தோரண வாசல் காப்பானே, மணிக்கதமந்தாள் திருவாய் ஆயர் சிறுபேரோ முக்கு, அரைபறை மாயன் மணிவண்ணன் நின்னலைவாய் நேந்தான், தூயோமாய் வந்தோம் துயிலஷப்பாடுவான், வாயால் முன்னம் முன்னம்மா அத்தாதே அம்மா, நீ நேச நிலை கதவன்னி கேலோரெம்பாவாய், நாயகனாய் நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றுந்தோரண வாசல் காப்பானே, மணிக்கதமம் தாழ் திருவாய் ஆயர் சிறுபேரோ முக்கு, அரைவரை மாயன் மணிவண்ணன் என்னலே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலஷப்பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவன்னி கேலோரெம்பாவாய், నాయకనాయ నన్న నందగోపనుడై కోయిల్ కాపానే. స్థిరమైనటువంటి నాయకుడై ఉన్న సర్వసమర్థుడై ఉన్నటువంటి ఆ నందగోపాలుని యొక్క భవన ప్రాకారం యొక్క కాపలా కాయువారా, ఓ కాపలాదారులారా, గరుడ ధ్వజము ప్రకాశించు అలంకృతమైన పైభావము గల భవన ద్వారమును, ఈ యొక్క నందగోపుడి గృహం ఎలా ఉందట అంటే వారి ఇంటిపైన గరుడ ధ్వజం ఎగురుతూ ఉందట. వైష్ణవుల ఇళ్లలో సాధారణంగా మన హైందవ సంప్రదాయంలో ప్రతి ఇంటిపైన కూడా గరుడ ధ్వజం కానీ కపిధ్వజం కానీ ఎగురుతూ ఉండాలి. ఎక్కడైతే గరుడ ధ్వజం ఎగురుతూ ఉంటుందో అక్కడ ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. అలాగే కపిధ్వజం కూడా హనుమంతుడు కానీ గరుత్మంతుడు కానీ ఉన్నటువంటి జెండాను ఇంటిపైన ఆలయాలపైన ఎగిరేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క నందగోపుని గృహం శిఖరం పైన కూడా, అక్కడ భవన శిఖరం పైన ధ్వజం ఎగురుతూ ఉందట. అయితే మరి ఆ భవనం ఎలా ఉందట అంటే దివ్యమైనటువంటి మణులతో నిర్మించబడిన యొక్క తాళం తలుపులు తిరోమా, ఆ భవనము కూడా తాళాలు కూడా మణులతో, దివ్యమైన మణులతో నిర్మించబడి ఉన్నాయట. గోపవంశములకు చెందినటువంటి చిన్న చిన్న పిల్లలమైనటువంటి మాకై ధ్వనించే వాయిద్యమును, ఆశ్చర్యకైన పనులు చేయవాడు, ఇంద్రనీలమైనటువంటి స్వభావము కాంతి గలవాడైన శ్రీకృష్ణుడు నిన్నలే వాయినేందా, నిన్ననే ఇస్తానని మాకు వాగ్దానం చేశాడయా అంటున్నారు. నిజానికి వీళ్ళు కృష్ణుడిని చూడలేదు, ఆయన వీళ్ళకు వాగ్దానం చేయలేదు. కానీ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని వీళ్ళు ఇప్పటికీ మనమైనా సరే భగవద్గీతలో చెప్పింది మనకు వాగ్దానం చేసినట్టుగానే మనం భావించాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని చెప్పాడు స్వామి. మీరు నన్ను నమ్ముకొని ఉండండి, మీకు కావలసినవన్నీ నేనే ఇస్తాను, మీ యోగక్షేమాలను నేనే చూస్తానని చెప్పాడు స్వామి. ఆ విధంగా ఈరోజు ఆ భవనం యొక్క వాళ్ళు అడ్డుకుంటున్నారు, లోపలి వెళ్ళనివ్వకుండా. కాబట్టి ఇలా కాదయ్యా, మాకు ఆల్రెడీ ఆ స్వామి పర్మిషన్ ఇచ్చాడు, వాగ్దానం కూడా చేశాడు, అందుకే వచ్చాము, మాకు ఇవన్నీ ఇస్తానన్నాడు. కాబట్టి దయచేసి ద్వారం తెరవండి, పరిశుద్ధులమై వచ్చితిమి. మేము భగవంతుడి యొక్క నామాన్ని, రూపాన్ని ఎవరు మనసులో స్థిరంగా ఉంచుకుంటారో వాళ్ళు పరిశుద్ధులు. ఆ విధమైనటువంటి పరిశుద్ధంతో మేము వచ్చామయ్యా, పరిశుద్ధులమై నిద్ర నుండి లేచినప్పుడు సుప్రభాతం పాటకు వచ్చితిమి,
ఆ శ్రీకృష్ణుడు నిద్ర నుండి లేస్తున్నప్పుడు ఆయనకు సుప్రభాతం పాడాలనేటువంటి మా కోరిక స్వామి, అందుకోసం వచ్చాయా. కాబట్టి మాటలతో మొట్టమొదటే మాకు అడ్డుపడక, ఓ స్వామి నీవు కృష్ణ ప్రేమలతో దృఢముగా మూసుకొని ఉన్న తలుపులను తెరువమా అంటే, అయ్యా మాటలతోటో లేదా ఇంకా చేతుల చేతో మాకు అడ్డు చెప్పకండి, మేమేదో స్వార్థంతో రాలేదు, భగవంతుడి యొక్క సుప్రభాతాన్ని పాడడానికి వచ్చాము అని ఆ ద్వారపాలకులను వేడుకుంటున్నారనమాట. కృష్ణ ప్రేమతో మూసుకొని ఉన్నటువంటి, దృఢంగా మూసుకొని ఉన్న తలుపులు అంటే కృష్ణ ప్రేమ నిండిన తర్వాత మరేమీ చొరబడకుండా మనసు ఉంటుందన్నమాట. అది దృఢముగా తలుపులు మూసుకోవడం. కాబట్టి ఇక్కడ మన హృదయ కవాటాలు తెలుసుకొని లోపల స్వామి దర్శనం ఇవ్వాలి. అక్కడ నందగోపుని యొక్క గృహద్వారాలు తెలుసుకొని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు దర్శనం ఇవ్వాలని గోదాదేవి భావిస్తూ ఈ పాసురాన్ని విన్నవించుకుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.